నీ ప్రియ కుమారుడు నా ప్రాణ రక్షకుడును యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి తండ్రి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి న్యూ లైఫ్ చర్చ్ 7వ వార్షికోత్సవాన్ని జరిగించుకోవడానికి మీరిచ్చిన కృపకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, సహాయం చేయండి. ఈ యొక్క 7వ వార్షికోత్సవంలో మరి నీ దాసులు వర్తమానం అందించడానికి వచ్చారు. దీవించండి, అనేకులతో మీరు మాట్లాడండి. పాటల ద్వారా, వాక్యం ద్వారా మీరు మహిమ పొందమని, నేను సంఘ క్షేమాభివృద్ధి పరచమని యేసు నామమున ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రైట్. ప్రార్థించినటువంటి దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి గాస్పల్ సింగర్ రుద్రవర ప్రసాద్ అన్న గారు వచ్చి కొన్ని పాటలు పాడి వినిపించవలసిందిగా, ప్రభువుని గణపరచవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ అన్న. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులకు, దైవజనులకు, పెద్దలకు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాండి. అందరికీ వందనాలండి. న్యూ లైఫ్ చర్చ్ వార్షిక మహోత్సవానికి విచ్చేసినటువంటి మీకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అనంతపురం నుంచి మీ మధ్యకు రావడానికి, మీతో కూడా కలిసి దేవుని నామాన్ని హెచ్చించుటకు, ఘనపరచుటకు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. ఆయన ప్రేమ అపారమైనది, ఆయన త్యాగం మన జీవితాలలో చాటదగింది. ఏ మంచి లేని మన జీవితాలను ఆయన ముందే ప్రేమించి కుమారుడైన క్రీస్తును మన కొరకు పంపించి ఆయన ప్రాణముతో మన ప్రాణాన్ని పెనవేసుకున్నాడు అని ఒక అద్భుతమైన గీతం మన మధ్య ఉంది. ప్రియులు దోర్నాలలో సేవ చేసే మన ప్రియులు పీటర్సన్ గారు ఈ పాట రచించారు. ఆ పాట మనం పాడదాం. నీ ప్రేమ గీతం పాడుకుంటాము, నీ త్యాగ చరితం చాటుకుంటాము, నా యేసయ్య నీ ప్రేమను మరచిపోలేనయ్యా, నా మెస్సయ్య నీ త్యాగము విడచిపోలేనయ్యా, నా యేసయ్య నీ ప్రేమను మరచిపోలేనయ్యా, నా మెస్సయ్య నీ త్యాగము విడచిపోలేనయ్యా, నీ ప్రేమ గీతం పాడుకుంటాను, నీ త్యాగ చరితం చాటుకుంటాను, నీ ప్రేమ గీతం పాడుకుంటాను, నీ త్యాగ చరితం చాటుకుంటాను, నా యేసయ్య నీ ప్రేమను మరచిపోలేనయ్యా. ఏ మంచి లేని నన్ను ఎంతో ప్రేమించి నీ కృపను పంచినావే, నా ప్రాణముతో నీ ప్రాణమునే పెనవేసుకున్నావే. ఏ మంచి లేని నన్ను ఎంతో ప్రేమించి నీ కృపను పంచినావే, మా ప్రాణముతో నీ ప్రాణమునే పెనవేసుకున్నావే, నీ ప్రేమ గీతం పాడుకుంటాము, నీ త్యాగ చరితం చాటుకుంటాము,
నీ ప్రేమ గీతం పాడుకుంటాము, నీ త్యాగ చరితం చాటుకుంటాము. మా యేసయ్య నీ ప్రేమను మరచిపోలేనయ్యా. నా వంటి అల్పునితో నిబంధన చేసి ఈ స్థితిలో ఉంచినావే. ఊహించలేను నీ ఉపకారములు ఉపయుక్తమై ఉన్నవి. నా వంటి అల్పునితో నిబంధన చేసి ఈ స్థితిలో ఉంచినావే. నా ఊహించలేను నీ ఉపకారములు ఉపయుక్తమై ఉన్నవి. నీ ప్రేమ గీతం పాడుకుంటాను, నీ త్యాగ చరితం చాటుకుంటాను. నీ ప్రేమ గీతం పాడుకుంటాను, నీ త్యాగ చరితం చాటుకుంటాను. నా యేసయ్య నీ ప్రేమను మరచిపోలేనయ్యా. నా మెస్సియ నీ త్యాగము విడచిపోలేనయ్యా. నా యేసయ్య నీ ప్రేమను మరచిపోలేనయ్యా. నా మెస్సయ్య నీ త్యాగము మరచిపోలేనయ్యా. దీవించుమా మా సంగమున్, దీవెనలు నొసగే దైవమా. ప్రార్థించు వారిని పైకి లేపుమా, ప్రకటించు వారిని పురికొల్పుమా. ప్రార్థించు వారిని పైకి లేపుమా, ప్రకటించు వారిని పురికొల్పుమా. భారముతో క్రీస్తేసును ప్రకటింపను, భారముతో క్రీస్తేసును ప్రకటింపను. ఒకరి భారమునొకరు భరింపను, ఒకరి భారమునొకరు భరింపను. దీవించుమా మా సంగమున్, దీవెనలు నొసగే దైవమా. ఆసన్నమాయే నీ రాకడా, వర్గాలు పోరాటాలు మాన్పించుమా. ఆసన్నమాయే నీ రాకడా, వర్గాలు పోరాటాలు మాన్పించుమా. కుతంత్రాలకు కుట్రలకు చోటివ్వక, కుతంత్రాల కుట్రలకు చోటివ్వక, ప్రేమగల సంఘముగా స్థిరపరచుమా. ప్రేమగల సంఘముగా స్థిరపరచుమా. దీవించుమా మా సంఘమున్,
దీవెనలు నొసగే దైవమా, సిలువ వైపు చూచే కన్నులివ్వుమా, సాత్విక సహనమునే మాకు నేర్పుమా, సిలువ వైపు చూసే కనులివ్వుమా, సాత్విక సహనమునే మాకు నేర్పుమా, పరితాపముందే మనసివ్వుమా, పరితాపముందే మనసివ్వుమా, అనుదినము నీ రూపముకు మము మార్చుమా, అనుదినము నీ రూపముకు మము మార్చుమా, దీవించుమా ఆ సంగమున్, దీవెనలు నొసగే దైవమా, ఉజ్జీవ జ్వాలలు రగిలించుమా, ఉజ్జీవ జ్వాలలు రగిలించుమా, వాక్యపు వెలుగులో నడిపించుమా, వాక్యపు ఊటలు పారించుమా, దీవించుమా మా సంఘమున్, దీవెనలు నొసగే దైవమా, దీవెనలు నొసగే దైవమా. మానవ జీవితం నీటి బుడగ, చేదబావి నుండి జారిపోయే నీటి బిందువు, అడవిలో పూసే పువ్వు. ఎంతకాలము దేవుని మరచి దేవుని మార్గములోని నడవకుండా దేవుని జీవాన్ని అంగీకరించకుండా ఇలాగే సాగిపోతావు. ఈ క్షణమైన దేవుని నమ్ము అని చెప్పే ఒక అద్భుత గీతం మనం విందాం. మానవుడా నీవు మారేదన్నడు, దేవుని మార్గమున నడిచేదన్నడు, మానవుడా నీవు మారేదన్నడు, దేవుని మార్గమున నడిచేదన్నడు, మానవుడా నీటి బుడగరా నీ జీవితము అల్పమైనది నీ ఆయువురా, నీటి బుడగరా నీ జీవితము అల్పమైనది నీ ఆయువురా, ఎంతకాలము దేవుని మరతువు, ఎంతకాలము దేవుని మరతువు, ఈ క్షణమైనా దేవుని నమ్ముము, ఈ క్షణమైనా దేవుని నమ్ముము, ఈ క్షణమైనా దేవుని నమ్ముము, మానవుడా నీవు మారేదన్నడు, దేవుని మార్గమున నడిచేదన్నడు, మానవుడా ఈ లోక భాగ్యము శాశ్వతం కాదు, నీకున్న ఘనత నీ వెంట
నిన్ను హెచ్చించిన నీ దేవునికి, నిన్ను హెచ్చించిన నీ దేవునికి దూరము కాకు ఓ మానవుడా, దూరము కాకు ఓ మానవుడా, దూరము కాకు ఓ మానవుడా. మానవుడా నీవు మారేనన్నాడు, దేవుని మార్గమున నడిచేదన్నాడు. మానవుడా నీవు మారేదన్నాడు, దేవుని మార్గమున నడిచేదన్నాడు. మానవుడా వ్రేలాడ సిలువలో నీ పాపముకై ప్రాణము పెట్టెను నీ రక్షణకై. వ్రేలాడ సిలువలో నీ పాపముకై ప్రాణము పెట్టెను నీ రక్షణకై. ప్రభు రక్తధారలే నిన్ను శుద్ధి చేయును, ప్రభు రక్తధారలే నిన్ను శుద్ధి చేయును. పరలోక భాగ్యము నీకిచ్చునుగా, పరలోక భాగ్యము నీకిచ్చునుగా. ప్రభు యేసు వైపుకు మరలుము సోదరా, ప్రభు యేసు వైపుకు మళ్ళుము సోదరి. మానవుడా నీటి బుడగరా నీ జీవితము అల్పమైనది నీ ఆయురా. నీటి బుడగరా నీ జీవితము అల్పమైనది నీ ఆయురా. ఎంత కాలము దేవుని విడతువు, ఎంత కాలము దేవుని మరతువు. ఈ క్షణమైనా దేవుని నమ్ముము, ఈ క్షణమైనా దేవుని నమ్ముము. ప్రభు యేసు వైపుకు మళ్ళుము సోదరా, ప్రభు యేసు వైపుకు మళ్ళుము సోదరి. మానవుడా నీవు మారేదన్నాడు, దేవుని మార్గమున నడిచేదన్నాడు. మానవుడా నీవు మారేదన్నాడు, దేవుని మార్గమున నడిచేదన్నాడు. దేవుని మార్గమున నడిచేదన్నాడు. మానవుడా నీకు స్తోత్రం. చక్కని పాటలు పాడి వినిపించిన గారికి వందనాలు. తర్వాత మరొక పాట ఉంటుంది, ఇలాగా మరొక పాటలు విందాం. మధ్యలో దేవరాజు అన్న ఉన్నాడు, అన్నగారు వచ్చి ఒక పాట పాడి వినిపిస్తాడు. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. దేవుడు నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢాంధకారములైన కన్నీటిలో ఎలైనా, కష్టాల తీరములైన కఠినమైన మార్గములైనా నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు
కాళ్ళు తడబడగా నడువలేక నిలబడగా, నా కాళ్ళు తడబడగా నడువలేక నిలబడగా, అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి, అడుగులో అడుగేసి చేతిలో చెయ్యేసి, ఊసు చెప్పినాడు బాస చేసినాడు, బాస చేసినాడు ఊసు చెప్పినాడు. ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. ముదిమిలో బలముడిగి నడువలేక తూలిపోగా, ముదిమిలో బలముడిగి నడువలేక తూలిపోగా, సంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి, సంకలో ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తి, ప్రేమ చూపినాడు ప్రాణమిచ్చినాడు, ప్రాణమిచ్చినాడు ప్రేమ చూపినాడు. ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా, ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా, ప్రేమ చూపే దేవుడు నా యేసయ్యా, ప్రాణమిచ్చే దేవుడు నా యేసయ్యా. నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢాంధకారములైనా కన్నీటి లోయలైనా, కష్టాల తీరములైనా కఠినమైన మార్గములైనా నడిపించుచున్నాడు నజరేయుడు, నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పాట పాడి దేవుని మహింపడదాం. అందరూ కలిసి పాడండి, చప్పట్లు కొట్టండి. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నాత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నారందము నీవే, నారాధనా నీవే, నా అతిశయము నీవే, నానందము నీవే, నారాధనా నీవే.
నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియక దేవాది సంపూజ్యుడా నిన్ను నేనే మని ఆరాధించేదా త్రియక దేవాది సంపూజ్యుడా నిన్ను నేనే మని ఆరాధించేదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే హల్లెలూయా దేవునికి స్తోత్రం. చక్కని పాట పాడి వినిపించిన సంఘ యవనస్తులకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. స్తోత్రాలయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా
తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా. నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. పాపమనిడి ఊబి నుండి నన్ను లేవనెత్తావయ్యా. పాత వస్త్రములు పారవేసి పవిత్రుని చేసావయ్యా. పాపమనిడి ఊబి నుండి నన్ను లేవనెత్తావయ్యా. పాత వస్త్రములు పారవేసి పవిత్రుని చేసావయ్యా. నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా. నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నూతనముగా మార్గములను సరళం చేసావయ్యా. నూతనమైన అనుభవాలలో నడిపించుచున్నావయ్యా. నూతనముగా మార్గములను సరళం చేసావయ్యా. నూతనమైన అనుభవాలలో నడిపించుచున్నావయ్యా. నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా. నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. భూమి యందు ఆకాశమందు నీవే నా దైవమయ్యా. నీవు నాకుండగా లోకాన ఏదై అవసరమే లేదయ్యా. భూమి యందు ఆకాశమందు నీవే నా దైవమయ్యా. నీవు నాకుండగా లోకాన ఏదైనా అవసరమే లేదయ్యా. నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా. నీ తోడే ఉంటే కొదువే లేదయ్యా, నీ నీడే ఉంటే దిగులే లేదయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా. తండ్రి
సముద్రాన్ని ఏంటి సముద్రాన్ని తెరిచాడు రా దేవుడు, శత్రువును ఓడించేరా. అరే సముద్రాన్ని తెరిచాడు రా దేవుడు, శత్రువును ఓడించేరా. అరెరరే దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. అరే దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. పిండి లేకపోయినా నూనె కథమైనను, పిండి లేకపోయినా నూనె కథమైనను, అద్భుతముగా ఆహా అద్భుతముగా ఓహో అద్భుతముగా రొట్టెలాయరా. ఆ రొట్టెలు తక్కువెప్పుడు కాలేదురా. అరే అద్భుతముగా రొట్టెలాయరా, ఆ రొట్టెలు తక్కువెప్పుడు కాలేదురా. అరెరరే దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. అరే దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. సింహాల బోనులో దానియేలు నేసిన, సింహాల బోనులో దానియేలు నేసిన, సింహాల అమ్మో సింహాల బాబోయ్ సింహాల నోరు మూసెరా దేవుడు, రాజు సైతం షాక్ అయ్యేరా. హోయ్ సింహాల నోరు మూసెరా దేవుడు, రాజు సైతం షాక్ అయ్యేరా. అరెరరే దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. అరే దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. ముందుకి వెనుకకి లెఫ్ట్ కి రైట్ కి దారుతాడు రా. ముందుకి వెనుకకి లెఫ్ట్ కి రైట్ కి దారి చూపిస్తాడు రా. అరెరరే దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. అరే దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. అరే దారి చూపిస్తాడు రా దేవుడు, దారి చూపిస్తాడు రా. రెండే రెండే చేపలు, ఐదే ఐదే రొట్టెలు. రెండే రెండే చేపలు, ఐదే ఐదే రొట్టెలు. పట్టుకొని చిన్నోడు యేసుని చూడా వెళ్ళాడు. పట్టుకొని చిన్నోడు యేసుని చూడా వెళ్ళాడు. అదిరవన్నా హైలెసా, అదిరవన్నా హైలెసా, అదిరవన్నా 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 హైలెసా, అదిరవన్నా హైలెసా, అదిరవన్నా హైలెసా, అదిరవన్నా 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 హైలెసా. అమ్మ ఇచ్చిందని ఉంచుకోలేదే, రేపు తిందామని దాచుకోలేదే. అమ్మ ఇచ్చిందని ఉంచుకోలేదే, రేపు తిందామని దాచుకోలేదే. తెచ్చి యేసయ్య చేతిలో పెట్టాడే, యేసయ్య దీవెనతో అవకడి ఆహారం ఇద్దరికి, నలుగురికి, 10 మందికి, 100 మందికి. ఇద్దరికి, నలుగురికి, 10 మందికి, 100 మందికి. అలా 5,000 మందికి ఆహారమాయని. అదిరవన్నా హైలెసా, అదిరవన్నా హైలెసా, అదిరవన్నా 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 హైలెసా, అదిరవన్నా హైలెసా, అదిరవన్నా హైలెసా, అదిరవన్నా 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 హైలెసా. చిన్ని చిన్ని తమ్ముడా, నీ చిట్టి చిట్టి జీవితం
చిట్టి చిట్టి చెల్లెలా నీ చిన్ని చిన్ని హృదయం యేసయ్య చేతిలో పెడదామా, అందరికీ దీవెనగా ఉందామా. యేసయ్య చేతిలో పెడదామా, నిజమైన ఆనందం పొందుదామా. అందరికీ దీవెనగా ఉందామా, నిజమైన ఆనందం పొందుదామా. అందరికీ దీవెనగా ఉందామా, నిజమైన ఆనందం పొందుదామా. మధుర మధుర సేవా యేసు ప్రభుని సేవా, మధుర 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 సేవా యేసు ప్రభుని సేవా, మధుర మధుర మధురం. దేవదూతలకును లేని దైవజనుని సేవా, దేవదూతలకును లేని దైవజనుని సేవా, దేవసుతుని సంఘ సేవా, దేవసుతుని సంఘ సేవా, దివ్యమౌ సువార్త సేవా, దివ్యమౌ సువార్త సేవా, మధుర 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 సేవా యేసు ప్రభుని సేవా, మధుర మధుర మధురం. మధురం 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 యేసు ప్రభు సేవా, మధురం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9, 10, 11 వచనాలు. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు దాసన్న గారు వచ్చి వాక్య భాగాన్ని వినిపించవలసిందిగా మనం చేస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9, 10 వాక్య భాగములు చదువుకుందాము. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలనని, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను. ఏలైనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించి పోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయునగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో వాడిపోవును. వాక్య భాగాన్ని చదివినటువంటి దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవుడవు, మంచి దేవుడవు, మహోన్నతుడవు. ఎదుగో తండ్రి, సాయంకాలము నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, మాకిచ్చిన ఈ యొక్క చక్కటి సమయంను బట్టి మీకు వందనములు. ఎదుగో తండ్రి, మా సహోదరులు నీ దాసులైన రూబేన్ గారు ఈ న్యూ లైఫ్ చర్చ్ ఏ విధంగా సేవకునైనా ఆయనను పిలిచి నీ నామ మహిమార్థమై ఈ సేవను 7 సంవత్సరములు ఎలాంటి కాపుదలనిచ్చావు నీకు వందనములు. ఈ 7 సంవత్సరముల కాపుదలను బట్టి మేము స్తుతిస్తూ, ఎదుగో తండ్రి ఏర్పాటు చేసిన ఈ సాయంకాలపు కూటమును బట్టి నేను మేము స్తుతిస్తున్నాం. ఎంతవరకు చక్కగా పాటలతో స్తుతించుటకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు.
పిల్లలు చక్కగా పాడారు. ఇదిగో నాయన గాయకులు చక్కగా నిన్న మా ప్రార్థనతో పాటలతో స్తుతించుటకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనములు. ఇప్పుడు కొంత సమయమునైనా మేము వాక్యమును ధ్యానించిన ఎండగా మీరు మాతో మాట్లాడుతాండ్రి. నేను కాదు నాయన, నేను ఇక్కడ నిలబడుటకు ఏమాత్రం యోగ్యుడు కాదు. మీరు మాతో మాట్లాడే దేవుడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుంటాండ్రి. మీ ఆత్మచేత నింపండి. ఈ సాయంకాలము మీ సన్నిధి, దేవుని యొక్క దూతలు మా మధ్యలో ఉండాలి. నేను వాటి వాడను తండ్రి. మీరు మాతో మాట్లాడుతాండ్రి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విధమైన అంధకార శక్తులను బంధించమని, మీ సన్నిధి మాతో ఉంచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ క్రీస్తునందు వందనములు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9, 10 వచనములు చూసుకుందాం. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఉన్నత దశ అంటే ఏమిటి? దీన దశ అంటే ఏమిటి? ఈ రోజుల్లో దేనిని ఉన్నత దశ అని ఎంచుతారు? మంచి ఉద్యోగము, మంచి ఉన్నత స్థితి, డబ్బు సంపాదించుకొని, ఆస్తులు సంపాదించుకొని, వారి యొక్క జీవన శైలిని బట్టి మనుషులు ఇదిగో వీరు పలానా వారు ఉన్నత దశలో ఉన్నారు, దేవుడు వారిని బహుగా ఆశీర్వదించారు అని సాక్ష్యం చెప్తున్నారు. మంచిదే. దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతోంది? దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశను బట్టి అతిశయింపవలెను అని రాయబడింది. ప్రియమైన దేవుని యొక్క వాక్యంను జాగ్రత్తగా మనం ధ్యానించాలి. ఇందాక పిల్లలు చక్కగా పాట పాడారు. ప్రతి ఒక్క మొట్టమొదటి పిల్లలు పాడిన పాట ఏంటి? దారి చూపిస్తాడు కదా. ముందు సముద్రం ఉన్నా, వెనక శత్రువు ఉన్నా దారి చూపిస్తాడు. ఆ తర్వాత పిల్లలు కూడా చక్కగా పాడారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పసి పిల్లల వంటి విశ్వాసము కలిగి ఉండుడని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లలకు సండే స్కూల్లో చక్కగా పాటలు నేర్పిస్తారు. వాళ్ళు ఏ మాత్రమును సంకోచించకుండా దేవుడు నాకు సహాయం చేస్తాడు అంతే వాళ్ళ విశ్వాసం. ఇది అవుతుందా, ఇది కాదా, ఎలాగుంటుంది, అవుతుందా, ఇలాంటి సందేహాలు ఏమీ ఉండవు. కానీ పెరిగి పెద్దవాళ్ళు అయ్యేసరికి మనుషులకు అనేక సందేహాలు. ఆ మధ్య కాలంలో నా పరిచర్యలో ప్రయాణం చేస్తూ ఒక ప్రాంతానికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక సేవకుడిని చూశాను. వాళ్ళ కుటుంబంను వారి గృహంకు ఆహ్వానిస్తే వెళ్ళాను. వెళితే అనేక విషయాలు మాట్లాడుతూ వాళ్ళ కుమారును తీసుకొచ్చి, ఇదిగో నా కుమారుడు, ఆయన ఒక సేవ ఉంది, దాదాపు 30-35 సంవత్సరాల నుండి ఒక పెద్ద సంఘము, దాదాపు 300-400 మంది సంఘస్థులు ఉన్నారు. అన్ని సాక్ష్యాలు చెబుతూ ఉన్నాడు. ఇదిగో ఏ విధంగా నేను సేవకు వచ్చాను, ఎలాగ ప్రయాసపడ్డాను, అన్ని విషయాలు చెబుతూ ఉన్నాడు. అన్ని వింటూ ఉన్నాం. ఆ తర్వాత తన పెద్ద ఒక కుమారుడు వచ్చాడు. కుమారుడు వచ్చి కూర్చొని మాట్లాడుతూ, ఇదిగోనయ్యా నా కుమారుడు అని చెప్పాడు. సరే సహోదరుడా, నువ్వు ఏం చేస్తున్నావు అన్నాడు. ఇదిగోనండి సో వ్యాపారం చేయాలనుకుంటున్నాను, పలానా బిజినెస్ చేస్తున్నాను, చాలా విషయాలు చెప్తూ వచ్చాడు. సరే
మరి మీ తండ్రి ఇన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నాడు కదా, ఏ రోజు కూడా నేను దేవుని సేవ చేయాలని కానీ మన తండ్రిలాగా జీవించాలని కానీ నీకు ఎప్పుడు అనిపించలేదా? ఎందుకు ఇలాంటిది ఎన్నుకున్నావు? డబ్బు సంపాదించడము తప్పు కాదు, ఉద్యోగం చేయడము తప్పు కాదు, అది దేవుని చిత్తంలోను ఏం చేయడము తప్పు కాదు. కానీ ఎట్టి పరిస్థితిలో సేవ జోలికి మాత్రం పోకూడదు, డబ్బు సంపాదించాలి అనుకున్నాడట. అర్థమైందా? ఎందుకు అని అడిగా. ఆయనతో పాటు ఆయన సహోదరుడు తోటి సేవకులు ఇద్దరు ఎవరో వచ్చారు. వాళ్ళు కూడా మాట్లాడుతారు. ఇదిగోనయ్యా, వాళ్ళ నాన్నగారు సేవ ఆరంభం నుంచి చూస్తున్నాం, వాళ్ళకి తినడానికి తిండి ఉండేది కాదు, చాలా పేదరికంలో ఉండేవాళ్ళు. ఈరోజు ఈ 30 సంవత్సరాలుగా వారి జీవితంలో ఎన్నో పోరాటాలు వాళ్ళు చూశారు. అవన్నీ చూసి ఆయన వాళ్ళ నాన్న కూడా చెప్పాడు, అవునండి చాలా కష్టాలు పడ్డామండి, ఇంట్లో ఏది ఉండేది కాదు. వాళ్ళ సమస్యలన్నీ పోరాటాలన్నీ చెప్తూ వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే చక్కగా 2-3 ఇల్లులు కట్టుకొని కార్లు కొనుక్కొని మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. ఈ దేవుడు మమ్మల్ని బహుగా ఆశీర్వదించాడు అని చెప్పారు. మంచిది. మరి కుమారుడికి ఏమర్థమైంది? వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, వాళ్ళ నాన్నగారి యొక్క పేదరికము ఆ పరిస్థితి అంతా చూసి దాని జోలికి నేను వెళ్ళకూడదని చెప్పి చక్కగా డబ్బు సంపాదించుకుంటే ఆ డబ్బే నన్ను కాపాడుతుంది అని నేర్చుకున్నాడు వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి. సరే సహోదరుడు, ఒక పని చెయ్యి, ఒక పెన్ను పేపర్ తీసుకుని రా అన్న. తీసుకొచ్చి ఈ 30 సంవత్సరాలుగా మీ నాన్న చేసిన పోరాటాలు, ఎప్పుడెప్పుడు సమస్యలు ఉన్నాయి కదా, అవన్నీ ఒక పక్క రాయి. అవన్నీ మీ నాన్న జయించాడా? అన్నీ జయించాడు. ఏమండి పాస్టర్ గారు జయించారంటే, అన్నిట్లో దేవుడు నాకు సహాయం చేశాడండి, అన్నీ నేను జయించాను అన్నాడు. వెరీ గుడ్. ఒక పక్కల పోరాటము అని రాయండి, మరో పక్క విజయము అని రాయని చెప్పాడు. ఇప్పుడు ఆ విజయాన్ని మూసి చదువు. ఇదిగో మా నాన్నగారు తన 35 సంవత్సరాలుగా ఎన్ని పోరాటాలు పోరాడాడు అని చెప్పావు, ఇప్పుడు అది మూసేయాలి. ఇటుపక్క లైన్ చూస్తే 35 సంవత్సరాలు ఎన్ని విజయాలు మా నాన్నగారు తన సేవా జీవితంలో ఇచ్చాడు. ఏంటి ఆ విజయాలు? విశ్వాస విజయాలు. తండ్రి నుండి కుమారులకి అందించవలసినది ఏమిటి? విశ్వాస స్వాస్థ్యము. 35 సంవత్సరములుగా నా తండ్రి ఏది ఉన్నా లేకపోయినా దేవుని కొరకు ఎలా జీవించాడు, ఇలాంటి విశ్వాస స్వాస్థ్యము నాకు కావాలి, దేవుని మీద ఆధారపడే జీవితం కావాలి. ఇది కదా ఉన్నతమైన దశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్షణము నేను మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా మౌనంగా అయిపోయారు. దేవుని నడిపింపును బట్టి అక్కడ ఈ వాక్యాన్ని తీసి చదవమని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు అక్కడ మాట్లాడిన తర్వాత నేను వచ్చేసాను. ఆ మరుసటి రోజు ఉదయకాలము ఆ తండ్రి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి 35 సంవత్సరాలుగా నా సేవ జీవితంలో ఆ కుమారుడు వచ్చి తండ్రి దగ్గర చెప్పాడట, నాన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నా, చర్చికి పోతున్నా, పాటలు పాడుతున్నా, మ్యూజిక్లు వాయిస్తున్నా, అన్నీ చూస్తున్నా, కానీ నా హృదయంలో ఆత్మక్రియ అనేది ఎప్పుడు నేను అనుభవించలేదు నాన్న. మనం మాట్లాడుతున్నప్పుడు నా హృదయం అంతా కలవరంతో నిండిపోయిందని చెప్పాడు. నా కొడుకు ఇలా వచ్చి ఎప్పుడు మాట్లాడలేదయ్యా నా దగ్గర. ఆయన పెద్ద సేవకుడు. ఆ తర్వాత ఆ తండ్రి ఏం చెప్పాడంటే, నా కొడుకు మాత్రమే కాదయ్యా, నేను కూడా సిగ్గుపడుతున్నానని చెప్పాడు. నా దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము విశ్వాస జీవితము మనకేం నేర్పిస్తూ ఉన్నది? ధనవంతుడును లాజరును మనము చూస్తాం కదా. ధనవంతుడు ఉన్నత దశలో ఉన్నాడు, లాజరు ఎక్కడున్నాడు? వాకిలి దగ్గర వాళ్ళంతా కురుపులతో ఏమని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ ధనవంతుడేమో ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచు, నన్నెందుకు ప్రభువా ఇలా ఉంచావని చేశాడా? చేయలేదు.
ఆయన కృప నాకుంది చాలండి. దేవుడు నాతో ఉన్నాడు, అది చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుల చరిత్రలు చదువుతున్నప్పుడు, బైబిల్లో వాక్యం చదువుతున్నప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? బ్రదర్ చక్కగా ఒక పేరు పెట్టాడు, ఏంటిది? న్యూ లైఫ్ చర్చ్ కదా. అంటే ఏంటి? క్రొత్త జీవితము. ఎవరిది న్యూ లైఫ్? రూబెన్ పాస్టర్దా? చెప్పండి, ఆయనకే సంబంధం ఇది. యేసు ప్రభును తెలుసుకొని విశ్వాసములో మారు మనసు పొందిన ప్రతి ఒక్కరూ ఒక క్రొత్త జీవితమును ప్రారంభించవలసి ఉన్నది. ఆ జీవితము అది విశ్వాస సంబంధమైనదిగా ఉండాలి. అదే క్రొత్త జీవితం. ఈ రోజుల్లో విశ్వాస జీవితము అనేది మరుగుపరచబడిపోయింది. మారు మనసు, బాప్తిసము, వెంటనే సేవ. మధ్యలో ఒక ప్రయాణం ఉంది, అది లేదు, మనకు అనవసరం. అందుకే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందుడి, పశ్చాత్తాపము. ఇదిగో మత్తయి సువార్త 3వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో. ఇక్కడ అనేకులు వచ్చి బాప్తిసం పొందుతున్నారు. 2వ వచనంలో ఏమని చెప్పండి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. యోహాను చెబుతున్న సువార్త విని అందరూ కూడా బాప్తిసం వరుస పెట్టి బాప్తిసాలు తీసుకుంటున్నారు. అందులో ఒక భయంకరమైన విషయాన్ని యోహాను గమనించాడు. ఏంటంటే, ఇదేదో బాప్తిసం తీసుకుంటే పరలోకం వస్తుందని, రక్షణ వస్తుందని వీళ్ళందరూ అపోహలతో ఉన్నారు. వీళ్ళని కొంచెం సరి చేయాలి అనుకున్నాడు. అబ్బాయి, ఏం చేస్తున్నారు మీరు? 7వ వచనం చదవండి. అనేకులు బాప్తిసం పొందు వచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతకు తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సు, ఈ పదం అందరూ వింటూ ఉంటారు. మారు మనసు అంటే ఏంటి చెప్పండి, పర్లేదు, చాలా ఈజీ క్వశ్చన్ కదా. ఏంటి మారు మనసు అంటే? ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే, మారు మనసు అనే పదం దగ్గర రిపెంటెన్స్ అని ఉంటుంది. అంటే పశ్చాత్తాపము. నీ పాత జీవితంలో, నీ హృదయములో ఉన్న ప్రతిదీ కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, మోకరించినప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు నీ పాపములన్నీ కూడా ఆయన చూపిస్తాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు కనికరం వస్తుంది. పశ్చాత్తాపముతో విడిచిపెట్టి బాప్తిసమునకు వెళ్ళినప్పుడు మరి ఎన్నడూ కూడా నువ్వు పాపం చేయ. పశ్చాత్తాపము లేకుండా బాప్తిసం ద్వారా పరలోకం వస్తుంది అనుకున్నప్పుడు వీరిని ఏమంటున్నాడు యోహాను? సర్ప సంతానమా, జాగ్రత్త, మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. ఇట్టి బాప్తిసము పొందిన వారికి విశ్వాసం ఎక్కడి నుండి వస్తుంది? ఎలా జీవించగలరు? పాప క్షమాపణతో ఎందుకు వచ్చావు దేవుని సన్నిధానానికి? రోగాలు బాగవుతాయని వచ్చావా? ఆస్తులు పెరుగుతాయని వచ్చావా? లేకపోతే ఇంకా అద్భుత కార్యాలు జరుగుతాయని వచ్చావా? ఎందుకు వచ్చావు? నీ విశ్వాసము దేని మీద ఆధారపడి ఉన్నది? సిలువను చూసి వచ్చావా? దేనిని చూసి వచ్చావు? నీ విశ్వాసము సిలువను చూసినట్లయితే ఆ సిలువ ఎదుట చాలా మంది సిలువను గురించి మాట్లాడటానికి ఇష్టం ఉండదు.
సిలువను గురించి ధ్యానించడానికి ఇష్టం. ఎందుకంటే సిలువ అంటే వాళ్ళకి అర్థమయ్యే రెండే రెండు. ఒకటి పాపక్షేమం, రెండు శ్రమలు. ఇంతే తెలుసు. సిలువలో మహా జ్ఞానం ఉన్నది. యేసు ప్రభువు వారి లోకంలో బోధించినప్పుడు తన నోటితో వారి మధ్యలో సువార్త బోధించినప్పుడు కొన్ని వేల మంది ఆయన వెంబడించారు. అయితే అద్భుత కార్యాలు చేశారు. చనిపోయిన వాడు తిరిగి లేపాడు. ఒకటి కాదు, రెండు, ఇవన్నీ మీకు తెలుసు. అయితే ఆయనను ఎప్పుడైతే సిలువకు అప్పగించారో ఏం చేశారు? అందరూ పారిపోయారు కదా. ఇప్పుడు అన్ని రెఫరెన్స్లు తీయను బ్రదర్. నాకు ఇచ్చిన వాక్యంలో ఎంత చెప్పగలిగితే అంత నేను చెప్పగలను. పేతురు గురించి మీకు తెలుసు. పేతురు ఏం చేశాడు? నాకని తెలియని 3 సార్లు అబద్ధం చెప్పాడు కదా. ఆ తర్వాత అందరూ చెదిరిపోయి అని రాయబడింది వాక్యం. ఆ తర్వాత పునరుత్థానమైన తర్వాత తోమ ఏం చేశాడు? నేను నమ్మను, వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను. యేసు ప్రభు, సాక్షాత్ యేసు ప్రభు సువార్త ప్రకటించినప్పుడు అనేకులు వెంబడించారు, అద్భుతాలు చూశారు, అద్భుత కార్యాలు చూశారు. కానీ అందరు వెళ్ళిపోయారు. ఎందుకొరకు? వారి యొక్క లోక సంబంధమైన దృక్పథము బట్టే వారు వెంబడించారే తప్ప ఆత్మ సంబంధమైన దృక్పథం కాదు. అయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 14వ వచనం. క్షమించండి, 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరును ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయిచుండిరి. ఇక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదండి, అందరు కలిశారు. 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుంటున్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధంగా 2వ అధ్యాయము 41వ వచనం చదవండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. అదేవిధంగా 4వ అధ్యాయము 4వ వచనము. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. ఇది ఎలా జరిగింది? యేసు ప్రభును వాక్యం విన్నప్పుడు, అద్భుత కార్యాలు చూసినప్పుడు రాని యొక్క విశ్వాసము మరణించి పునరుత్థానమైన తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది? సిలువను చూసినప్పుడు. సిలువలో ఏం చూశారు వాళ్ళు? సహనము, ఓర్పు, క్రీస్తు ప్రేమ, ఈ లోకం ఆయన ప్రేమించే విధానము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఆయన యొక్క జీవితమును, ఆ సిలువను చూసినప్పుడు వారి హృదయము తేటపరచబడింది. దేవుని యొక్క ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారిలో ఉన్న ఆ పాత స్థితిని దేవుడు వాళ్ళ ముందు ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనస్సు, పశ్చాత్తాపం లేకుండా బాప్తిసములోనికి వెళ్తే విశ్వాస జీవితంలో విశ్వాసముతో జీవించటం అనేది నువ్వెన్నడూ నేర్చుకోలేదు. మీకు మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఈ మధ్య గుంటకల్ ప్రాంతంలో అనుకుంటాను, ఒక సేవకుడు చాలా కాలం క్రితం గొప్ప సేవ చేసి ఆయన కుమారుడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన ఏం కుమారుడికి ఎంతో చెప్పాడు, వినలేదు, మారు మనసు పొందలేదు, రక్షణ లేదు. అయితే ఆయన తండ్రి ఏం చేసేవాడంటే రోజు తన డైరీ రాసేవాడు.
డైరీ రాస్తూ తన జీవితంలో వచ్చే పోరాటాలన్నీ కూడా రాసేవాడు. దేవుడు ఎలాగ అవి విడుదలిచ్చాడో కూడా రాసేవాడు. అలాగ రాస్తూ రాస్తూ వచ్చాడు. ఒకానొక సమయంలో ఆయన మరణించాడు. మరణించినప్పుడు అంత్యక్రియలు అన్నీ అయిపోయిన తర్వాత ఆ మరుసటి రోజు ఆ కుమారుడు వాళ్ళ నాన్న గదిలోనికి వెళ్ళి బైబిల్ చూశాడు. ఆ బైబిల్ పక్కన ఒక డైరీ ఉంది. ఆ డైరీ చదవడం మొదలు పెట్టాడు. ఆ రాత్రి అంతా చదివి ఆ మరుసటి రోజు సోమవారము ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఇలాంటి విశ్వాస జీవితం నాకు కావాలి ప్రభువా. మా నాన్న ఎలాంటి ప్రతికూల పరిస్థితులందు రాశాడో మనకు తెలియదు. ఎలాంటి విశ్వాస విజయాలు తర్వాత తరములకు తల్లిదండ్రుల నుండి పిల్లలకు వచ్చే విశ్వాస స్వాస్థ్యము ఎంత శక్తివంతముగా పనిచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి విశ్వాస జీవితం, న్యూ లైఫ్ కదా, ఇది ఒక క్రొత్త జీవితము. ఈ క్రొత్త జీవితంలో ఇటు అటు ఉండడానికి వీల్లేదు. పాడారు, లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ చూడాల్సిన అవసరం అన్ని దేవుడు చూసుకుంటాడు కదా. ఆ విశ్వాసం ఉందా మనకు? ఉన్నత దశ అంటే ఏమిటి? దేవుడు నాతో ఉన్నాడు, ఆయన కృప నాకు చాలును, ఆయన కృప నాతో ఉంది, అది చాలు. ప్రతి విషయంలోనూ దేవుని వైపు చూసే విశ్వాసము అది లేకపోతే మన లోక సంబంధమైన పరిపూర్ణ పశ్చాత్తాపము లేకుండా పరిపూర్ణమైన విశ్వాసము ఎన్నటికీ నేను చూడలేవు. పరిపూర్ణమైన పశ్చాత్తాపము దేవుని యొక్క ఆత్మ నీ మీద కుమ్మరించబడుతుంది. అప్పుడు దేవుని వైపు మాత్రమే నువ్వు చూడగలవు. దేవుని బైబిల్లో ఉంది, మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, చింత యావత్తు నా మీద వేయడి అని చెప్పాడు కదా నాన్న. ఎందుకు ఆలోచించాలి? ఉందా వాక్యం? చింత యావత్తు నా మీద వేయడి, కొంత పెట్టుకోమని చెప్పాడు దేవుడు. ఎందుకు ఆలోచించాలి? ఎందుకు కలవరపడాలి? రేపేం జరుగుతుందో నీకు తెలీదు. ఎక్కడి నుంచో సహాయం కొరకు మనుషుల వైపు చూసే ఈ లోక సంబంధమైన మనసుతోనే విశ్వాసమును కట్టుకోవాలంటే బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది, నీ మనుష్య జ్ఞానముతో నువ్వు ఎన్నడూ కూడా నీ విశ్వాసాన్ని కట్టుకోలేవు. అదేవిధంగా ఒక దైవజనుడు చెబుతున్నాడు, అద్భుత కార్యాలతోనూ ఆశ్చర్య కార్యాలతోనూ ఎవ్వరు కూడా సంఘమును కట్టలేరు. విశ్వాసము నేర్చుకున్నప్పుడు, పశ్చాత్తాపము నేర్చుకున్నప్పుడు, దేవుని దగ్గర వారి యొక్క హృదయమును కుమ్మరించినప్పుడు వారి హృదయము తేటపరచబడుతుంది. 34వ కీర్తన 17వ వచనం. 34వ కీర్తన 17వ వచనం. నీతిమంతులు మొరపెట్టగా 18 క్షమించండి. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు, నలిగిన హృదయమును దేవుడు చూస్తున్నాడు. నలిగిన హృదయం అంటే ఏంటి? శ్రమలు వస్తే నలిగిపోవటమా? దేవుని వాక్యం చదివినప్పుడు, వాక్యము వింటూ ఉన్నప్పుడు, ఆ వాక్యము నిన్ను గద్దించినప్పుడు, ఆ వాక్యము నిన్ను నలగొట్టినప్పుడు, ప్రభువా ఇదిగో ఈ వాక్యము నా కొరకే నిన్ను నువ్వు నలగొట్టుకుని ఆ వాక్యమునకు విధేయత చూపించినప్పుడు, నిన్ను నువ్వు నలగొట్టుకున్నప్పుడు, ఆ పశ్చాత్తాపము కలిగినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. 60 యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం ఒకసారి. యెషయా గ్రంథము 61. నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారిని విడుదలకును, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు ఆయన లోకానికి వచ్చాడు. అదే విధంగా 66వ యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం.
ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. దేవుని ఎదుట విశ్వాసం నేర్చుకోవటం అంటే నలిగిన హృదయం కావాలి. మనకేముంది? సరైన పశ్చాత్తాపం లేకపోతే దేవుని మీద విశ్వాసం ఉండదు, లోక భయం ఉంటుంది. అంత మాత్రమే కాదు, లోక సంబంధమైన క్రోధము, ద్వేషము ఇవన్నీ కూడా నీలో ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30-31 వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు ఎవరి మీద కోపం ఉంచుకోవడానికి వీల్లేదు. దేవుడు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. క్రైస్తవుల కొరకైనా కాదు కదా, ఈ లోకంలో అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఎవరినైనా నువ్వు క్షమించలేని స్థితిలో ఉంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నా ప్రభు తన కొరకు కూడా ప్రాణం పెట్టాడు. నీ హృదయము తేటపరచబడాలి. క్రోధము, కోపము, నీలో ఉన్న అలగడం, ఇలాంటివన్నీ కూడా దుష్ట సంబంధమైనవి. వాటిని నువ్వు జయించగలగాలి. విసర్జించటము అంటే ఏంటి? మళ్ళీ తీసుకొని రాలేను. మా అమ్మగారు, మేము ఒక హిందూ కుటుంబంలో జన్మించి మా అమ్మ చాలా నిష్ఠ కలిగి పూజలు చేసేది, వ్రతాలు చేసేది. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగు చూసిందో ఆ విగ్రహాలన్నీ మూటగట్టి ఏమైనా పెద్ద కాలంలో పడేసింది. ఆ బంగారు వెండి విగ్రహాలన్నీ తీసి పడేసి అక్కడ పడేసింది. మళ్ళీ ఎవ్వరు కూడా తీసుకోకూడదు. అందరూ అన్నారు, మీరు దేవుడిని నమ్ముకున్నారు, ఆ విగ్రహాలు ఏదో మాకిస్తే మేము చూసుకుంటాం కదా, అంత విలువైనవి. అంటే ఇంతకాలం నేను అజ్ఞానంలో జీవించాను, ఇక మీదట ఎవరు దాన్ని చేయడానికి వీల్లేదు. మరి ఎన్నడూ కూడా వాటి జోలికి వెళ్ళడు. పూజ చేద్దామంటే కూడా విగ్రహం లేదు, అక్కడ తీసుకుపోయి కాలంలో పడేశారు. సరే, విగ్రహాలు అయితే అక్కడ పడేశారు. మరి మనిషి యొక్క స్వభావం నీతోనే ఉంటది. దయ్యం పనిచేస్తా. నీలో సరైన పశ్చాత్తాపము, సరైన మారు మనసు లేకపోతే నీకు ఒక చక్కటి దయ్యం ఏం చేస్తుంది అంటే, నేను ఒక చక్కటి వేషం వేపిస్తుంది. దయ్యం బోధిస్తుంది నీకు, ఇదిగోనయ్యా నువ్వు చక్కటి ప్రార్థన పరుడివి, నువ్వు నీతిమంతుడివి, నీలాగా ఎవ్వరు ప్రార్థన చేయరు. ఒకనొక సమయంలో కావలి ప్రాంతంలో నేను వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది సేవకులను చూశాను. అందులో ఒక సేవకుడు చాలా ప్రార్థన పరుడు, అందరిని గద్దిస్తున్నాడు. ఏంటయ్యా మీకేం తెలుసు, బలంగా మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పోతాయి అని చెప్పి అరుస్తున్నాడు. అది చూస్తే అబ్బాయి ఇంత మందిలో ఆయనకి ఎంత గొప్ప విశ్వాసం అనుకుంటున్నారేమో. నేను అలాగే అనుకున్నా. పక్కన ఒక సేవకుడు వచ్చాడు, గట్టిగా గద్దించేసరికి ఆ దయ్యం పోయింది. దయ్యం మాడుతుంది. అర్థమవుతుందా? జాగ్రత్త ప్రియులారా, మన విశ్వాస సంబంధులు, క్రీస్తు సంబంధులు, క్రీస్తు నేను నడిపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ చేతను నడిపించబడాలి తప్ప నీ సొంత జ్ఞానము కాదు. నువ్వు అతిశయించడానికి ఏమీ లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఎవరు అతిశయించడానికి వీల్లేదు. దేవుని వరమే. ఒక విశ్వాసి అయినా, సేవకుడైనా, ఎవరైనా కూడా అది దేవుని యొక్క కృపను బట్టి మనం ఇక్కడ ఉంటున్నామే తప్ప అతిశయం వచ్చిందా, దయ్యం వచ్చింది నీలో. సహోదర ప్రేమ కలిగి ఒకరినొకరు సహిస్తూ, ఒకరినొకరు ప్రేమిస్తూ, నీ హృదయం అంతా కూడా క్రీస్తు ప్రేమతో నిండి ఉన్నలా ద్వేషానికి ఎక్కడ అవకాశం ఉంటుంది?
నా బంధువులు, నా స్నేహితులు, నా బంధువులు మా దేవుని నమ్ముకున్న తర్వాత నన్ను నా భార్యని కొట్టాలని రకరకాలుగా ఎన్నో చేశారు. ఇప్పటికీ వాళ్ళని ప్రేమిస్తాను నేను. వాళ్ళు చేసినవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు తెలుసుకొని ప్రభువా నీ చిత్తం అయితే వాళ్ళకు గ్రహింపు దయచేయని ప్రార్థన చేస్తాను తప్ప అది జ్ఞాపకం వచ్చినా కూడా నాకు కోపం రాదు. కారణం ఏంటంటే నా హృదయం అంత దేవుని యొక్క స్తుతితో నిండిపోయినప్పుడు, హృదయం అంత కృతజ్ఞత స్తుతితో నిండి ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన మురికికి అవకాశం లేదు. ఒక సహోదరి ఫోన్ చేసి చక్కగా బాప్తిజం తీసుకుంది ఎక్కడో, తర్వాత కొంతకాలానికి అలాగా భక్తిలో పెరుగుతూ ఉంది. ఒకానొక దినమున తన కుమారుడు గురించి ఫోన్ చేసి, ఇదిగోనయ్యా ఎంత ప్రార్థన చేసినా నా కుమారుడు అస్వస్థతగా ఉంటున్నాడు, ప్రార్థన చేయండి అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాకు ఇచ్చిన నడిపింపుని బట్టి అడిగాను, అమ్మా మీకు ఎవరి మీద నీ కోపం ఉంది అని అంటే అది అని చెప్పర్లేదు, మా అత్తగారంటే కోపం ఉందండి అని. ముందు మీ అత్తగారిని వెళ్ళి క్షమాపణ అడిగి ఆ తర్వాత నాకు ఫోన్ చేయాలి. 2 రోజులతో ఫోన్ చేసి, అయ్యా మరి మా అత్తగారు ఇప్పుడు లేరు, చనిపోయారు, మరి ఇంకా ఈజీ కదా, క్షమించవచ్చు కదా అంటే సచ్చినా క్షమించను అని. అర్థమైందా? మీకు తెలియదు పాస్టర్ గారు, నేను మళ్ళీ మా ఫోన్ విషయం చెప్పాలి, ఒక వినండి. ఏంటి చెప్పమ్మా అంటే, ఓ రోజు ఫోన్ చేసి మళ్ళా ఆ కథ అంతా చెప్తుంది. వాళ్ళ అత్తగారు ఏమేమి చేసిందో పెళ్ళైన కొత్తల్లో అన్ని చెప్పి ఇప్పుడు చెప్పండి అంటే ఏమనుకుంది, కరెక్టే అమ్మా నువ్వు చెప్పింది, ఆమెను మాత్రం క్షమించొద్దు అని నేను చెప్తానేమో అనుకుంది. ఇప్పుడు మీ అత్తగారు చనిపోయారు కదా, మీ ఆడపడుచు ఉందంట, ఉంది, పోయి ఆమె క్షమాపణ చెప్పాను. ఏంటి పాస్టర్ గారు మీకు అర్థం కావట్లేదు, ఆమెకు పోయి క్షమాపణ చెప్పి సమాధాన పడిన తర్వాత నువ్వు నాకు ఫోన్ చేయని చెప్పి. మనిషి హృదయము దేవుడి దగ్గర మాత్రం మనకు అన్ని ఈజీగా కావాలి. ఆయన మాత్రం నువ్వు చేసిన పాపాలు, నీ అపవిత్ర పనులు, నీ యొక్క దొంగతనములు, నీ అపవిత్ర జీవితము, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన నిన్ను మాత్రం ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరచబడి ఉచితంగా నీకు అన్ని ఇవ్వాలి. కానీ నీ హృదయంలో ఉన్న ఒక కోపాన్ని తీయటానికి మాత్రం నీకు ఇష్టం లేదు. పాప ఆమె చనిపోయినా కూడా తీయవంట. మనిషి యొక్క హృదయం ఎంత కఠినంగా ఉంది చూసారా? సరి అయిన పశ్చాత్తాపం కాదు, నువ్వు మారు మనసు కాదు. ఒక సేవకుడు వచ్చి, ఇదిగోనయ్యా మా కుటుంబంలో అందరు సేవ చేస్తున్నారు అని అల్లుడో ఎవరో చెప్పిన, అల్లుడు 4 చర్చిలు కట్టాడు. మంచిదమ్మా, చాలా సంతోషం, అల్లుడింటికి వెళ్తావు అంటే వెళ్ళను. ఎందుకు? నాకు అల్లుడికి పడదు. కూతురు కొడతాడంటే బాగా గట్టి కొడతాడంట, 4 సంజగాలు కట్టాడంట. ఎందుకు? మారు మనసు నేర్చుకున్నాడు. అక్కడ భక్తికి వచ్చి నెక్స్ట్ డైరెక్ట్ గా సేవ. ఈ విశ్వాస జీవితం అనేది తెలియదు. క్రీస్తు ఎదుట, సిలువ ఎదుట నువ్వు ఏం నేర్చుకోవాలి? ఇదిగో ఇది నా క్రొత్త జీవితము. క్రొత్త జీవితంకు సబ్జెక్ట్ లేదు ఇక్కడ. నీకు సబ్జెక్ట్ అంతా పైనుంచి రావాల్సిందే. దేవుడు నీకు ఆత్మ నడిపింపు రావాల్సిందే. ప్రతి విషయంలో దేవుని దగ్గర మోకరించాల్సిందే. ప్రభువా ఇది అలా ముందుకు వెళ్ళాలి. నీ ముందు సముద్రం ఉన్నా, బైబిల్ వాక్యం చదువుతున్నావు, మోషే నిలబడ్డాడు సముద్రం ముందు. ప్రభువా ఇది అసంభవం, ఇంకేడబోతావు ప్రభువా, సముద్రం ఉంది అన్నాడా? లేదు. ఎందుకు ఆలోచిస్తున్నావు? అడుగులు వేయి. మనం ఏం చేస్తాం? మన జీవితాల్లో కూడా సముద్రం లాంటి సమస్యలు ఉంటాయి, సముద్రం లాంటి అడ్డంకులు ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలి? నీ మారు మనసే సరైనది కాకపోతే, నీ పశ్చాత్తాపమే సరైనది కాకపోతే నీకు విశ్వాసం ఎప్పుడు నేర్చుకుంటావు? భ్రమపరిచే ఆత్మ నీలోనికి వస్తుంది, దురభిమాన పాపం నీలోనికి వస్తుంది, దయ్యపు ఆత్మ నిన్ను ఏలుబడి చేస్తుంది. నువ్వు దయ్యపు ఆత్మ చేత నడిపించబడుతూ ఉంటావు. దయ్యం అంటే అన్ని చెడ్డకార్యాలు చేస్తుంది అనుకుంటారేమో. ఒకరోజు ప్రార్థన చేసి ఒక కళ వచ్చింది నాకు. నేనేం ప్రార్థన చేసిన అదే వచ్చింది కళ. దయ్యం ఇచ్చిందని నాకు తెలియదు, ఎప్పుడు నీ సేవకు రాకముందు. అప్పుడు అనుకున్న, అబ్బా నేను ఏం ప్రార్థన చేసిన అదే కళ వచ్చింది. కరెక్ట్ ఇది. అది దేవునికి ఇష్టమైనది కాదు. ఆ తర్వాత దేవుడు నాకు చూపించాడు. అప్పుడు నేను దేవుని దగ్గర అడగడం మొదలు, ప్రభువా ఇక మీదట నాకు నువ్వు ఏదైనా దర్శనం ఇస్తే 3 సార్లు ఇస్తే తప్ప నేను నన్ను ప్రభువా అనేవాడు. అప్పటి నుండి ఏది చేసినా దేవుని దగ్గర నుంచి 3 సార్లు, ఒకే కళ 3 సార్లు రావాలి, 3 రోజులు రావాలి. దేవుని వాక్యం వినాలి, వాక్యం చేత నిర్ధారించుకోవాలి. అప్పుడు నేను ముందడుగు వేస్తాను.
జాగ్రత్త ప్రియులారా. క్రొత్త జీవితము అంటే ఈ లోకంలో ఎలా జీవించాలో నీకు చాలా పుస్తకాలు చెప్తాయి. కానీ ఈ లోకంలో పరలోకమందు క్రీస్తు కొరకు నువ్వు జీవించడానికి దేవుని యొక్క ఆత్మ మాత్రమే నీతో ఉండాలి. అందుకే ఆదరణకర్తన ఆత్మ నీతో ఉంచాడు. ప్రతి విషయమును దేవుని దగ్గర నువ్వు నేర్చుకోవాలి. ప్రభువా, నాకు విశ్వాసం నేర్పించు. ఇదిగో ఈ ప్రతికూల పరిస్థితులు నా ముందు ఉన్నాయి. ఈ లోక సంబంధమైన వాటి గురించి ఏడవడం కాదు. దేవుని దగ్గర నుండి ఎక్కడ నువ్వు దూరం అయిపోతావో, ఎక్కడ నువ్వు ఆ కృపను నువ్వు విడిచిపెట్టి కృపకు నువ్వు ఎడబాటు నీకు కలుగుతుందో అని ప్రతి క్షణము నువ్వు కన్నీరు కార్చాలి. ఎప్పుడైతే ఇలాంటి కన్నీరు నీలో ఉంటుందో అప్పుడు నీ కొరకు ఏడవడం కాదు, నీ కుటుంబం కొరకు, నీ బంధువుల కొరకు, నీ ఊరి కొరకు ఏడవడం మొదలు పెడతాడు. ప్రభువా, ఇదిగో ఈ ఊరికి రక్షణ కావాలి. ప్రభువా, ఇదిగో అన్య జనులు అనేక మంది ఉన్నారు ప్రభువా, నశించిపోతున్నారు ప్రభువా. నీ ఆత్మీయ దృక్పథం నీలో నుండి నీ ప్రార్థన మారిపోతుంది, నువ్వు ప్రార్థించే విధానం మారిపోతుంది. లేకపోతే ఎంతసేపు నన్ను ప్రభువా నాకు ఇది కావాలి అది కావాలి అడగడంతో నీ జీవితం ఆగిపోతుంది. క్రీస్తు కొరకు జీవించడంలో వెనకబడిపోతావు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఆల్రెడీ ఒకసారి మారు మనసు ఒక ఆయన అడిగితే 3 సార్లు తీసుకోండి బాప్తిసం. ఏం చేయడానికి? మళ్ళా డౌట్ వస్తుంది, సార్ ఇంకోసారి మనం తీసుకోవాలా సార్ అని. ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ఏముందయ్యా బస్సులో టికెట్ కొనుక్కున్నావు కదా, అది క్యాన్సిల్ అయింది అనుకుంటే ఏముంది, ఇంకో టికెట్ కొనుక్కుంటావు కదా, అట్లాంటిదే బాప్తిసం కూడా పోయి ఇంకోసారి తీసుకో అని చెప్పాడంట. ఆయనకి భక్తి లేదు, ఇంకా ఆయన ఏం చెప్తాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులు అంటే మనము క్రీస్తు సంబంధులు, విశ్వాస సంబంధులు. విశ్వాసం ద్వారానే జీవించాలి. నలగగొట్టుకోవడం నేర్చుకోవాలి. వీరికి నలిగిన హృదయము ఆయనకు ఇష్టమైన బలి. ఎవరైతే వాక్యము చదివి, ఇదిగో ఈ వాక్యం నా కొరకే ప్రభువా, నా కొరకే. అందుకే 104వ కీర్తనలో చెప్పబడింది, నా వాక్కును వారి మధ్యలోకి పంపించి వారిని నేను బాగు చేశాను అని రాయబడింది కదా. ఈ న్యూ లైఫ్ చర్చ్ బ్రదర్ ఎందుకు ఈ పేరు పెట్టరు నాకు తెలియదు, కానీ మొట్టమొదటిసారికి మందిరంకి వచ్చినప్పుడు ఆ చిన్న మందిరం చూసి నాకు చాలా ఇష్టం అనిపించింది. ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి. సహోదరుడికి తెలియకుండా నేను ఇక్కడ చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నా. ఎలాంటి భారమునిచ్చావు. చక్కగా చిన్న కోటని చక్కగా రెడీ చేసుకొని తనకున్న పరిధిలో ఎంత చక్కగా ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాడు. మరికొంతమంది విశ్వాసులకు క్రొత్త జీవితాన్ని అందించుటకు, తను నేర్చుకున్న భక్తిని మరికొందరికి అందించుటకు, తన విశ్వాస స్వాస్థ్యమును మరికొందరికి అందించుటకు ఈ 7 సంవత్సరములు ఈ న్యూ లైఫ్ చర్చ్ దేవుడిచ్చిన కాపుదలను బట్టి సహోదరుడికి తెలియకుండానే ఈ మందిరం చూసి నేను ఇంటికి వెళ్ళి నా భార్యకు కూడా చెప్పి నేను ప్రార్థన చేశాను. అక్కడికి వెళ్ళంగానే నాకు ఇదేదో బ్రదర్ ఉన్నాడని మేము ముందు చెప్పట్లే బ్రదర్, తర్వాత రోజు ఇంట్లో కూడా చెప్పాను. ఆ తర్వాత ఈ రోజు ఇక్కడికి వచ్చి నేను మాట్లాడతానని కూడా నాకు తెలియదు. సడన్ గా ఫోన్ చేసి బ్రదర్ రమ్మన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క ఆత్మీయ స్థితి, ఆత్మీయ దృక్పథం ఏమిటి? దేవుడు మరలా మనకు అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నాకు ఇచ్చిన సమయం ఇంకా ఉందనుకుంటా బ్రదర్, అయిపోయిందా? సరే, లేకపోయినా పర్వాలేదు. నేను ఇంకొక కొంత సమయము నేను ఎందుకు త్వరగా ముగిస్తున్నాను అంటే, ఈ ఒక 5 నిమిషాలైనా మనం అందరము ఏకీభవించి ప్రార్థిద్దాం. అందరూ మోకరించండి. ప్రభువా, నాకు ఇచ్చిన వాక్కును బట్టి నీకు వందనములు. అందరూ మీ యొక్క హృదయ పరిస్థితులను బట్టి దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు మనం అందరూ ప్రార్థన చేద్దాం.
అందరూ మోకరించి ప్రార్థన చేయండి, నోరు విప్పి ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండకండి. ఎంత గొప్ప విశ్వాస స్వాస్థ్యమును దేవుడు మనకిచ్చాడు. ఇంకా ఎంత కాలమున ఇంకను నిర్లక్ష్య స్వభావముతో వ్యర్థమైన వాటిని నువ్వు వెతుకుచూ ఉన్నావు. అయ్యో ప్రభువా, ఎంత కాలము నేను వ్యర్థమైన వాటిని వెతుకుచూ ఉన్నాను. నీ హస్తం నా మీద ఉంచు. మరొక్క మారు నీ యొక్క అమూల్యమైన రక్తములో నన్ను కడుగుము. నీ ఆత్మచేత నన్ను నింపుము. చక్కటి ప్రార్థించే ప్రార్థనాత్మ నాకు దయచేయము. పశ్చాత్తాప హృదయము నాకు దయచేయము. 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండకండి. ఈ సాయంకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి విశ్వాస జీవితం నువ్వు కట్టుకుంటున్నావు? మనుష్య జ్ఞానముతో నీ విశ్వాసము ఎన్నటికీ నువ్వు కట్టుకోలేవు. ఇదిగో క్రొత్త జీవితమునకు క్రొత్త ప్రారంభము అవసరమై ఉన్నది. విశ్వాసము ద్వారా నీ భవిష్యత్తును తీర్చుకోవటకు దేవుడిచ్చిన అవకాశము, పాప క్షమాపణ ద్వారా జరిగిపోయిన గడిచిపోయిన ఆ పాత జీవితంలో నుండి ఒక క్రొత్త జీవితంలోనికి ప్రవేశించినప్పుడు అది కేవలము క్రీస్తు విశ్వాసము, సిలువ చెంతను నేర్చుకుంటూ విరిగి నలిగిన హృదయముతో వాక్యము చదువునప్పుడు నీ హృదయము ఎలాగా, ఏ విధంగా నువ్వు గ్రహింపు కలిగి ఉంటున్నావా? గద్దింపుకు దిద్దుబాటుకు లోబడుతున్నావా? ఇదిగో గద్దించినప్పుడు, ఇదిగో ప్రభువా ఈ గద్దింపు నా కొరకే, ఈ దిద్దుబాటు నా కొరకే, దాన్ని సరిచేయము అని ఎప్పుడైతే నువ్వు దేవుని అడుగుతావో దేవుడి మీ ప్రార్థన ఆలకిస్తాడు. పసి పిల్లల వంటి విశ్వాసము కలిగి లోకంలో ఇటు అటు తిరగక పరలోక సంబంధమైన వాటిని వెదుకుటకు, ఆ లోతైన ఆత్మీయ దృక్పథము కొరకు మీరు స్థిరపరచబడుటకు సాయంకాలము దేవుడిచ్చిన వాక్యమును బట్టి 2 నిమిషాలు ప్రార్థన చేయండి. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారితో వచ్చినటువంటి సహోదరులు ఏబేల్ గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. నిజంగా మారు మనసు మనకుందా? బాప్తిసం పొందాం, సంఘములో కొనసాగుతున్నాం. ఎమ్మెగనూరులో ఎంతోమంది ఉన్నప్పటికీ ప్రభు ఈ రాత్రి వేళ మనతో మాట్లాడాడు. మారు మనసుకు తగిన జీవితాన్ని జీవిస్తూ విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నామా లేదా? ఒకవేళ లేకపోతే మరి ఇక తరుణాన్ని ప్రభు మనకిచ్చాడు. పశ్చాత్తాపంతో నిజమైన మారు మనసుతో విశ్వాస జీవితాన్ని ప్రభు కొరకై కొనసాగించలాగన ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మహాప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయగల దేవా, కృపగల తండ్రి, మీ దయను బట్టి కృపను బట్టి మీకు వందనములు. ఇప్పుడు వరకు నాయన మీ దాసుల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు ప్రభువా. దైవా, ఇదిగో తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రభువా నాయన నిజమే ప్రభువా, మారు మనసుకు తగిలిన ఫలములు మేము ఫలించే వారిగా సహాయం చేయండి. ఇంకనూ ప్రభువా అపవిత్రత, ఇంకనూ ప్రభువా నాయన తండ్రి అయ్యా మీరు మెచ్చని హృదయము ప్రభా జీవితం మాలో ఉంటే ప్రభా నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా నాయన అయ్యా ఇదిగో ప్రభా నాయన ఎలాగ ప్రభా నాయన పశ్చాత్తాపడాలో ప్రభా మీరు మాకు నేర్పించండి, సహాయం చేయండి ప్రభా తండ్రి. మీ అందే అతిశయించే వారిగా సహాయం చేయండి ప్రభా. దేవా తండ్రి, మీ అందే అతిశయించే వారిగా సహాయం చేయండి. ఓ ప్రభా నాయన మీరే తోడుగా ఉండండి ప్రభా నాయన. ఏ విషయంలో కూడా చింతింపకూడదు అని చెప్తున్నావు ప్రభా నాయన. అయ్యా మీ దాసుల ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాలన్నిటిని బట్టి మీకు వందనములు ప్రభా తండ్రి. ఈ వాక్యాలు ప్రభా మా హృదయంలో క్రియ జరిగించండి ప్రభా నాయన తండ్రి. మా హృదయంలో క్రియ జరిగించండి, వాటికి లోబడి ప్రభా నాయన అయ్యా ఇదిగో ప్రభా వాక్యానుసారంగా మేము జీవించే వారిగా సహాయం చేయండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ఇక్కడున్న ప్రతి బిడ్డల్ని మీరు తాకండి ప్రభా తండ్రి నాయన. వాక్యం ప్రభా నాయన వారిని తాకేదిగా సహాయం చేయండి. దేవా ఇదిగో ప్రభా మీకు సాక్షులంగా మేము ఉండడానికి మీకు కృప చూపించమని, పరిశుద్ధతతో ప్రభా విశ్వాసంతో మిమ్మల్ని వెంబడించే వారిగా ఉండడానికి మీరు కృప చూపించమని ప్రభా మీ సన్నిధిని మాతో ఉంచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి సహోదరులకి వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంతవరకు కూడా దేవుడు చక్కని వాతావరణాన్ని ఇచ్చి పాటలు పాడుటకు, వాక్య ధ్యానం చేయుటకు ప్రభు సహాయం చేశాడు.
అందుని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తున్నాను. మరి ఈ సమయంలో ఒక్కసారి అందరూ లేచి నిలబడి దేవుడు మనకిచ్చిన వాతావరణాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన ఆధ్యాత్మిక ఆహారాన్ని బట్టి, భౌతికంగా మనకిచ్చినటువంటి ఆహారాన్ని బట్టి, అన్నిటిని బట్టి, ముఖ్యంగా న్యూ లైఫ్ చర్చి ఎన్ని పరిస్థితులు ఉన్నా నెలకు 7 కార్యక్రమాలు, ప్రతి ఆదివారం సండే స్కూలు ఆరాధన, ప్రతి బుధవారం గృహ దర్శనం, ప్రతి గురువారం సంఘ సహవాస కూడిక, ప్రతి శనివారము విజ్ఞాపన కూడిక, ప్రతి సెకండ్ సాటర్డే సంఘ ఉపవాస ప్రార్థన, ప్రతి నెల చివరి రోజున హోల్ నైట్ ప్రేయర్. ఈ విధంగా కొనసాగించుటకు ఎవరు ఉన్నా లేకపోయినా, వచ్చినా రాకపోయినా, దేవుని కృపను బట్టి మా సంఘ బిడ్డలు కొంతమందే అయినను ఖచ్చితంగా ప్రతి కూడికకు వచ్చి ఈ విధంగా సంఘ కార్యక్రమం నడిపించబడడానికి దేవుని కృప, రెండవదిగా సంఘ విశ్వాసుల యొక్క ప్రోత్సాహము, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఇంతవరకు నడిపిస్తూ 7 సంవత్సరాలు కూడా ప్రభు తీసుకొచ్చిన విధానం బట్టి దేవుని స్తుతిస్తూ అందరం కూడా ఒక పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. ఇంతవరకు జరిగిన కార్యక్రమం బట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. అందరికి వచ్చిన పాట మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకుందాం, దిక్కులు చూడకండి. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. మా జీవితాలు చేశాడు కార్యాలంటే మీ జీవితంలో కూడా చేసినట్టే. మనమందరం దేవుని పిల్లలం కాబట్టి ఈ సమయంలో అందరం కూడా పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. కొనియాడెదము మరువబడని మేలులు చేసెనని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు ఓచితివన్నీ మా కొరకు. అవునయ్యా. భరించితివి శ్రమలు నిందలు ఓచితివన్నీ మా కొరకు. మరణము గెలచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలచి ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు,
ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. అలాగే కళ్ళు మూసుకుందాం, ప్రభువు స్తోత్రం చెల్లిద్దాం. ఆయన చేసిన కార్యము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు తన కృపలో బలపరిచాడు, మమ్మల్ని ఇంతవరకు నడిపించాడు. అలాగున మీ అందరి సహకారము, మీ అందరి ప్రార్థనల ద్వారా కూడా ఈ పరిచర్య కొనసాగుతున్నది. ఈ పరిచర్యలో తోడుగా ఉండి నడిపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, మహిమ కలిగినటువంటి దేవుడు. ఆయన గొప్ప కృప చేత విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యమని విశ్వాస యాత్రలో కొనసాగించడానికి, తన పరిచర్య చేయటానికి ప్రభు చూపిన కృపను బట్టి నా మనసారా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నాకు చేసిన ఉపకారాల్లో మర్చిపోక వాటిని జ్ఞాపకం చేసుకుంటూ మీ ఎదుట కూడా ప్రభు కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. అందరి బట్టి ప్రభుని స్తుతిద్దాం. నేను అందరికీ తెలుసు, నేను ఎంత బలహీనో తెలుసు, మీకు ఎంత అనారోగ్యంగా ఉంటానో తెలుసు, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నానో తెలుసు. అయినను కూడా ప్రభు నడిపిస్తూ వచ్చాడు. మనసారా దేవుని కృతజ్ఞత చెల్లిద్దాం, మనసారా దేవుని కృతజ్ఞత చెల్లిద్దాం. ఇంతవరకు ఈ యొక్క కూడికంతటినీ కూడా దేవుడు చక్కగా నడిపించిన విధాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి యవనస్తుడు ఎన్ శాలేమరాజు వచ్చి ఇంతవరకు జరిపించిన విధాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ కృతజ్ఞత ప్రార్థన చేస్తారు. యవన కాలంలో దేవుని సేవకు సమర్పించుకొని కొనసాగుతున్నటువంటి శాలేమరాజు. ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆత్మలను, మీ యొక్క హృదయములను తెరిచి ఆయన వైపు చూస్తూ మీ యొక్క ప్రతి విధమైనటువంటి పాపములను ఆయన దగ్గర ఒప్పుకొని ఇక నుండి వాటిని చేయకుండానట్లు దేవుడు బలమనుగ్రహించినట్లు ప్రతి ఒక్కరూ ఆయన వైపు చూస్తూ ప్రార్థించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రియ ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ దినం జరిగినటువంటి తండ్రి యొక్క యానివర్సరీ డే బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నీ యొక్క సేవకుని జ్ఞాపకం చేసుకుని గత 7 సంవత్సరాల వరకు నీ యొక్క రెక్కలు నీళ్ళు భద్రపరిచి ప్రతి విషయంలో తండ్రి, ప్రతి ఆటంకంలో, ప్రతి ఇబ్బందుల్లో, ప్రతి ఒడుగుదొడుకుల్లో నీవే ముందుండి నడిపించావు. నీ యొక్క కుమారుని యొక్క శక్తి కాదు తండ్రి, కేవలం నీ కృప ద్వారానే తండ్రి యొక్క కార్యక్రమాన్ని జరిగించావు. నీ యొక్క కృప ద్వారానే తండ్రి యొక్క మందిరాన్ని నడిపిస్తున్నావు తండ్రి. అందరూ బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటాను. అదే రీతిగా తండ్రి, నీ యొక్క సేవకుడు ఎంతగానో తండ్రి అనారోగ్యానికి గురైనప్పటికీ ప్రతి విధమైనటువంటి శరీర బలహీనతలకు తండ్రి నీవే తండ్రి నీ యొక్క బలమును, నీ యొక్క ఆత్మను కుమ్మరించి తండ్రి ఉజ్జీవంతో తండ్రి నీ యొక్క సువార్తను ప్రకటించుటకు కృప చూపించావు. అందుని బట్టి నీకు వందనాలు. నీ యొక్క సేవకురాల్ని కూడా జ్ఞాపకం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యం దయచేసి నీ యొక్క సేవకునికి సహాయపడేటువంటి తండ్రి బలమును అనుగ్రహించావు. నీ బిడ్డలు ఈ విధంగా తండ్రి నువ్వు వాడుకుంటున్న రీతిని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ రీతిగా తండ్రి ఈ యొక్క న్యూ లైఫ్ చర్చిని దీవించి ఆశీర్వదించి సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నీలో ఇంకా ఆత్మీయంగా బలపరచబడినట్లు సహాయం దయచేయమని, సంఘానికి నువ్వు చేస్తున్న ప్రతి మేలును బట్టి, నీ యొక్క సేవకులకు చేస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకో. దైవవర్తమానం అందించినటువంటి సేవకుని కూడా జ్ఞాపకం చేసుకొని నీ యొక్క ఆత్మతో ఇంకా సంపూర్ణంగా నింపి అనేకుల రక్షణార్థమై తండ్రి నీ యొక్క సేవకుడు దీవించి ఆశీర్వదించమని, చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్క సేవకుని పేరు పేరున దీవించి ఆశీర్వదించి
అనేకుల ఆత్మలను రక్షించుటకు మాకందరికి బలమున శక్తిని అనుగ్రహించమని, వాక్యాన్ని విన్న ప్రతి వారు తండ్రి ఆ యొక్క వాక్యాన్ని వారి హృదయంలో నాటుకొని వారి జీవితాలను మారు మనసు పొందినట్లు సహాయం దయచేయమని, నీవు చేసిన ప్రతి విధమైనటువంటి మేలులకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ స్తుతులు నీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు కూడా ప్రభు పరిచర్యలోను అలాగున 7వ వార్షికోత్సవంలోను ప్రభు సహాయం చేసి నడిపించినందుకై మరొకసారి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగున ఈ యొక్క వార్షికోత్సవానికి మంచి వాతావరణాన్ని అందించినటువంటి సర్వాధికారైన యేసు ప్రభువునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా వాతావరణం బాగలేదు, కానీ దైవజనులు చెప్పినట్టుగా విశ్వాసం ఒకటే ఉంది. ప్రభు కార్యాలు ప్రభువే చేస్తాడు. ప్రభు కార్యాలు వివరించడానికి వర్ణించడానికి ఏర్పాటు చేసుకునే కూడికలు ఇవి. గొప్పతనాలు చెప్పుకోవడానికి కాదు, లేక ఇంకోటి కాదు. వార్షికోత్సవం అనగానే సంవత్సరం అంతా కుంటుపడకుండా ప్రభు నడిపిస్తూ వచ్చాడు. అందుకు గాను కృతజ్ఞతగా ఈ కూడికను ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఇందులో కొంతమంది అయినా దేవుని వాక్యాన్ని వినాలి, మార్పు పొందాలని. ఈ రోజున 100 మందిలో కనీసం ఒక్కరికైనా మారు మనసు వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఒక్క పాపి చాలు. అలాంటి వర్తమానాన్ని దైవజనులు మనకు అందించారు. శశిభూషణ్ గారికి ప్రత్యేకంగా నా తరపున సంఘం తరపున వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగున ఈ కార్యక్రమానికి ప్రారంభ ప్రార్థన చేసినటువంటి దైవజనులు ఎలిసే పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. నేను అన్ని పనుల్లో ఉంటాం, కానీ ఈరోజు కొంచెం దూరంగా ఉన్నాం. ఆయన వేరే ఊళ్ళో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నాను. ఏదేమైనప్పటికీ ఎక్కువగా నాతో కలిసి అన్ని పనుల్లో సహకారం ఉండేటువంటి దైవజనులు ఎలిసే పాస్టర్ గారికి ప్రత్యేకంగా నేను మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగున పాటలు పాడినటువంటి దైవజనులు, మా ఆత్మీయ మిత్రులు, నాకంటే పెద్దవాడు రుద్రప్రసాద్ అన్న, ఎక్కడి నుంచి అంటే అనంతపురం నుంచి వచ్చాడన్న. ఉదయకాలం నేను బయలుదేరి 11 గంటలకి నా దగ్గర రావడం జరిగింది. ఈ పరిచర్యలో నేను కూడా పాలిభాగస్తుని కావాలన్నా, దేవుడు చేసిన కార్యాలు నీ పట్ల ఎన్నో ఉన్నాయి, ఈ యానివర్సరీలో నేను ఖచ్చితంగా ఉండాలని భార్య పిల్లలను ఊర్లో ఉంచి వచ్చారు. అన్నగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అన్నగారికి తగిన మ్యూజిక్ నేను అందించలేకపోయినా, ఎందుకంటే ప్యాడ్ కొట్టే తమ్ముడు వాళ్ళకి కొంచెం పరిస్థితిని బట్టి రాలేకపోయాడు, మన్నించండి. ఇంకోటి ఏంటంటే, మీరు వెళ్ళేటప్పుడు ఇట్లా తబలాలు పెట్టుకోండి, మీ దగ్గర పెట్టుకోండి, అది బాగుంటుంది. ఎందుకంటే మాకు కష్టం అవుతుంది. ఎందుకంటే మీరు మధురమైన గానం చేస్తూ ఆ మ్యూజిక్ లేకపోతే కొంచెం లోటు కనపడింది. కాబట్టి మరొకసారి దేవుని చిత్తం అయితే దేవుడు అవకాశం ఇస్తే మరలా పాడడానికి దేవుడు సహాయం చేస్తాడు. అలాగన దేవుని యొక్క వాక్యానికి ముందుగా ప్రార్థించినటువంటి దైవజనులు దేంద్రపు సారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. సార్ వందనాలు సార్. రైట్, ఈయన నాకు పాత స్నేహితుడు. నేను ఎమ్మిగనూరుకు వచ్చినప్పుడు 2010లో మే నెల 24వ తారీఖు నేను ఎమ్మిగనూరుకు వచ్చాను. 2010లో ఫస్ట్ స్నేహితుడు ఆయనే నాకు, దేంద్రపు సారే. ఆయన అందరికీ నన్ను పరిచయం చేసేవాడు. పలాని కూలూరు ఎలిసే పాస్టర్ బామర్ది రూబేన్ పాస్టర్ అని అలా పరిచయం చేసేవాడు. అప్పుడప్పుడు తిట్టుకుంటుంటాం మేము, అయినా సరే క్షమించుకుంటాం. మళ్ళా పెద్దోడు, నేను చిన్నోడు, అయినా ఒక మంచి స్నేహితునిగా, ఆత్మీయులుగా పెద్దలను దేవుడు నాకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అలాగున మరి ఆశీర్వాదం పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియపరుస్తున్నా. సార్కి అయితే ముందు రోజు చెప్పలేదు, ఈరోజు ఉదయకాలం చెప్పాను. సార్ ఎక్కడో కర్ణాటక నుంచి వస్తూ ఖచ్చితంగా వస్తానని సార్ గారు మా దగ్గరికి రావడం జరిగింది. సార్కి ప్రత్యేకమైన వందనాలు. ఈ వార్షికోత్సవ సందర్భంగా సార్ టిఫిన్ కూడా చేయించారు నాకు ఈరోజు. చాలా థ్యాంక్స్ సార్. మంచిగా ఉదయకాలం ఆహారం తినలేదు, ఎందుకంటే ప్రోగ్రాం ఉందంటే మనం తినము, మన ప్రోగ్రామే ముఖ్యం మనకంతా. కానీ ఉదయకాలం ఆకలితో ఉన్నప్పుడు సార్ టిఫిన్ కూడా నాకు తెలియని రీతిగా తీసుకొచ్చారు. చాలా సంతోషం. అలాగనే ముఖ్యంగా ఈ సంఘ కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి ఆ సంఘ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన
వందనాలు తెలియపరుస్తున్నాను. ముగ్గురు యవనస్తులు, భాస్కర్, వీరేషు, అలాగే దావీదు, ఆయనతో పాటు నేను ఒకడిని. ఆ తర్వాత పాస్టర్తో పాటు స్త్రీలు కూడా ఒక 10 మంది ఉన్నారు. పిల్లలతో కలిపి 20 మందితో ఈ యొక్క పరిచర్య కొనసాగిస్తూనే ఉన్నాడు, ఇంకా కొనసాగిస్తాడు. కాబట్టి ఈ యొక్క పరిచర్యలో ఏం చెప్పినా సరే కాదనక సంఘస్థులు మాకెంతో సహకారంగా ఉన్నారు. వారిని బట్టి ప్రత్యేకంగా దేవుని స్తుతిస్తున్నా. దేవుడు వారిని దీవించును గాక. అలాగన ప్రార్థించిన రీతిగా, ఆశించిన రీతిగా మరి ఇక్కడ మేము ఈ స్థలంలో ఆరాధన చేసుకోవడానికి సరళక్క, తమ్ముడు టైటస్ ఉన్నాడు ఇక్కడ. టైటస్ వాళ్ళ అక్కగారు, ఆమె ఆదోన్లో ఉంటుంది. ఇదంతా ఖాళీ ప్లేస్ ఉండేది. ఇప్పుడు టైటస్ ఉండడానికి నివాసం కట్టుకున్నాడు. చాలామంది గృహము ప్రవేశమేమో అనుకున్నారు, ఇది కూడిక ఇక్కడ. కానీ మరి అక్కగారు కూడా నిజంగా మొన్న వచ్చి చెప్పారు. అక్క ఏం చెప్పారంటే, అన్న మీరు ఎంతకాలమైనా ఉండండి, నేను ఖాళీ చేయమని మాత్రం నేను చెప్పను. ఆమె చెప్పినా చెప్పకపోయినా ఖాళీ చేయాల్సిన బాధ్యత అయితే మనకు ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఖాళీ చేయాలంటే మందిరం కట్టబడాలి. అందుకోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అద్భుత రీతిగా 2 సెంట్లు స్థలము మన మధ్యలో దేవరాజన్న వారి ప్రోత్సాహంతో వారి అల్లుడికి చెప్పి కొంత స్థలాన్ని, ఆ 2 సెంటు స్థలాన్ని ఇవ్వడానికి ఆ అన్నగారు సహకరించారు. అన్నగారు కూడా మన మధ్యలో ఉన్నారు. అన్నగారికి కూడా ప్రత్యేక వందనాలు. మరి అక్కడ మందిరం కట్టబడాలని మీరు తప్పకుండా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. చేస్తారు కదా, తప్పకుండా మీరు ప్రార్థన చేస్తారని, అక్కడ కట్టాలని ఆశపడుతున్నాం. చెప్పంది ఏముంది కానీ పొదుపులో డ్వాక్రాలో 2 లక్షలు తీసుకున్నాం మేము. అది ఎందుకంటే సంఘ బిడ్డలు అందరూ కూడా ఒప్పుకొని నెలకు మేమే కట్టుదాం సార్ వచ్చే కానుకల ద్వారా అన్నప్పుడు ఆ విధంగా మేము 2 లక్షలు తీసుకున్నాం. ఆ 2 లక్షలతో పునాది వేయడానికి ఆశిస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలాగే నాకు ఇంతవరకు తోడుగా ఉండి నా బలహీనతల్లో నాకెంతో సహకారిగా ఉంటున్నటువంటి నా భార్య దైవజనురాలు సునీతమ్మకు కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ, ప్రతిసారి చెప్పాల్సింది నేను, ఆమె లేకపోతే నేను లేను వాస్తవంగా. అలాగే మేము నివాసం చేయడానికి కూడా కొంతమంది అడుగుతారు, కొత్తది మీదేనా సార్ ఇల్లు అంటారు. మాది కాదు ఇల్లు, ఇది మాదిలాగా మేము అనుకొని మేము కొనసాగుతున్నాం. దేవుడు మాకు ఇచ్చాడు, ఇది మాదే. మేము ఉన్నంతకాలం, ఎంతకాలమైనా ఉండండి రూబేన్ అని మరేమ టీచర్ చెప్పింది. ఎంతకాలమైనా ఉండండి మీ ఇష్టం అన్నది, అంతే. అంటే ఇవన్నీ కూడా దేవుడు సహాయం చేస్తున్నాడని నమ్ముతా నేను. నా మంచితనం కాదు, నా గొప్పతనం కాదు, కానీ కేవలము దేవునికి నేనేమై ఉన్నానది దేవుని కృపయే. కాబట్టి చాలా బలహీనతలున్నా ఎందుకో మందిరంలోకి వస్తే నా బలహీనతలన్నీ మర్చిపోతాను నేను. ఈరోజు నా కాళ్ళు ఇనుపరాట్లుగా అయిపోయింది. ఖచ్చితంగా నేను నిలబడలేను, ఎక్కువ కూర్చోలేను. అయినా ఇలాంటి పనులు ఉన్నప్పుడు దేవుని మీద భారం వేసి తిరుగుతూ ఉంటాను. ఆయనకేం బాగుంది అనుకుంటారేమో, కానీ నా ఇన్నర్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఏది ఉన్నా సరే దేవుని కృప ముందు అవన్నీ కూడా తక్కువనే. కాబట్టి దేవుడు ఆ విధంగా తన కృప చూపించి నడిపిస్తున్నందుకై మరి ఒకసారి దేవుని స్తుతిస్తూ, ప్రత్యేకంగా వచ్చిన మీ అందరు కూడా చీకట్లో ఉన్నారు, నాకు కనపడలేదు. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే అన్నగారితో వచ్చినటువంటి ఏబెల్ అన్నగారు కూడా ప్రత్యేక వందనాలు, ప్రార్థించిన శాలెం కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీ అందరి కొరకై భోజనాలు సిద్ధపాటు చేశారు మా సంఘ బిడ్డలు కష్టపడి. ఉదయకాలం 5 గంటల నుంచి సిద్ధపడుతూనే ఉన్నారు. ఏం చేశారో ఏమో కానీ మొత్తానికి మనం తింటే బాగుంటుంది. ప్రార్థన అయిన తర్వాత దైవజనులు దయచేసి లోపల కూర్చోండి, ఖాళీగా ఉంటే ఇంకెవరైనా కూర్చోవచ్చు. ఇక్కడే బఫ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. అందరూ కూడా సమృద్ధిగా భుజించి ఆ మీదట ఇంటికి వెళ్ళిన తర్వాత మా కొరకు రోజు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అన్ని ప్రోగ్రాంలు అన్నీ కూడా చక్కగా జరిగినాయి. ఒక కోరిక మిగిలిపోయింది, ఏంటంటే నేను మా పాస్టర్ ఒక పాట పాడాలనుకున్నాము. ఈ అవకాశం ఇప్పుడు నా దగ్గర లేదు, సమయం అయిపోయింది. 9:30కు 6 నిమిషాలే ఉంది. ఇక పాటలు పాడే సమయం కూడా కాదు. నో ప్రాబ్లం, దేవుని చిత్తం అయితే మరొకసారి పాడుతాం. మరలా పాడాలనుకుంటే యూట్యూబ్లో పాడి పెట్టేస్తాం, మీరు వినాలనుకుంటే అప్పుడు వినొచ్చు. ఓకేనా? చాలా సంతోషం. ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ చివరి ముగింపు ప్రార్థనలోనికి వెళ్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాతావరణం కూడా అదోలాగా ఉంది, కళ్ళు మూసుకుందాం. చివరి ముగింపు ప్రార్థన చేద్దాం. దైవజనులు పెద్దలు ఆశీర్వాదం సార్ గారు, పిఎం ఆశీర్వాదం సార్ గారు, ఎంబీసీఓను ప్రార్థన మందిరం సంఘ కాపరి దైవజనులు అయ్య గారు ప్రార్థన చేస్తారు. ఆ మీదట శశిభూషణ్ అయ్య గారు ఆశీర్వాదంతో కూడిక ముగించుకుందాం. నమ్మదగిన దేవా, కార్యములు జరిగించే దేవా,
బలహీనతలలో బలమైన కార్యాలు జరిగించే దేవుడుగా మిమ్మల్ని మీరు రుజుపరుచుకుంటున్నందుకు ఎమ్మెనూరు ప్రాంతంలో ప్రభా మరి నీ యందు వినయ విధేయతలతో దీనత్వంతో ముందు కొనసాగుతూ అనేకులకు అయినా మరి నీ ద్వారా కొనసాగించబడుతున్నటువంటి విషయాన్ని రుజుపరుచుకుంటున్న విధానం బట్టి ప్రత్యేకతగా 7 సంవత్సరాల కాలంలో మీరు చేసిన ప్రతి కార్యాలన్నిటి కొరకు ఆయన రూబేనయ్య గారి యొక్క వారి సేవా పరిచర్యలో కుటుంబ విషయంలో వారి దేహ పరిస్థితిలో అన్నిట్లో కూడా మీ యొక్క సహాయం కొరకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు తెలియజేస్తుంటున్నాం. వచ్చినటువంటి వారిని అందరినీ కూడా దీవించమని ప్రార్థన చేస్తుంటున్నాం. విత్తబడినటువంటి వాక్యాన్ని మా హృదయంలో పదిలపరచండి. ప్రత్యేకతగా ఆ వాక్యం ప్రకారము ప్రతి సంఘములో ప్రతి సంఘస్థులు మార్పు తగిన ఫలములు ఫలించుటకు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండుటకు చేసిన ప్రతి పొరపాట్లకు పశ్చాత్తాపంతో ముందు కొనసాగి ఆయన పరివర్తనతో కూడినటువంటి ప్రవర్తన కలిగి నిన్ను ప్రకటిస్తూ ముందు కొనసాగుటకు సహాయం దయచి న్యూ లైఫ్ చర్చిని ఆ రీతిగా మీరు ఉజ్జీవంగా నీ దీనత్వములో నిన్ను కలిగినటువంటి వారుగా ముందు కొనసాగింపచేయండి. అవునైనా మీరే మాకు మాదిరిగా ఉన్నారు. ప్రతి విషయంలో దీనత్వాన్ని సంపూర్ణంగా మా కొరకు చూపించి వెళ్ళిపోయారు. అయినా శిలువ మరణం నొందినంతగా మీరు తగ్గింపు కలిగి ఉన్న దేవుడు. సర్వోన్నతమైన స్థలములో ఉన్నప్పటికీ విరిగి నలిగినటువంటి వారి మధ్యలో మరి దీనత్వం కలిగిన వారి మధ్యలో నేను నివాసం చేసే దేవుడని అన్నారు. ఆ రీతి నా తండ్రి బానిసత్వములో ఉన్నటువంటి ఐగుప్తులో ఉన్నటువంటి వారితో మీరున్నారు. మంటల్లో మరి ఉన్నటువంటి శద్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు వారు బానిసత్వంలో ఉన్నప్పుడు వారితో మీరున్నారు. అలాగన ప్రభా మరి ఇక్కడ ఒంటరిగా ఉన్నప్పటికీ దైవజనులు రూబేనయ్య పాస్టర్ గారి యొక్క విషయంలో ఎన్నో ఆటంకాలు ఇబ్బందులు మరి ప్రాణాపాయ స్థితుల నుండి అనేకుల యొక్క ఆటంకాల నుండి ఆయన ధైర్యంగా ఆయన మీరు కొనసాగిస్తున్న ఈ మినిస్ట్రీని అంతటిని బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం. 7 సంవత్సరాల కాలంలో మీ యొక్క నడిపింపును జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాం. అయినా మరి సంఘ సేవకునికి అయినా మరి సంఘస్థులు ఎంతో సహకరిస్తుండగా వారిని కూడా దీవించండి. వాక్యం ఏదైతే విత్తబడిందో మారు మనసు పొందినటువంటి వారై ఇతరులకు మాదిరికరమైన సంఘముగా అయినా మరి రాకడలో ఎత్తబడే సంఘముగా సంసిద్ధపడులాగన ఈ సంఘాన్ని నిజమైనటువంటి నూతనత్వం చేత క్రీస్తులో ఉన్నటువంటి మరి నూతన సృష్టి ఆ యొక్క తత్వంతో ఆయన మరి ముందు కొనసాగింపచేయండి. ఆయన ఇంతవరకు 7 సంవత్సరాల కాలంలో కష్టాలలో మీరు ఎంతగా మరి సహాయం చేశారు. ఇక ముందు కూడా తప్పకుండా సహాయం చేస్తాడని ఇదే విశ్వాసంతో ఇదే నిరీక్షణతో బలమైన సంఘముగా తప్పకుండా దేవుడి ఈ యొక్క విత్తనమే కానీ అది ఎంతో విస్తారంగా ఫలింపజేస్తాడు దేవుడన్న నిరీక్షణతో ముందు కొనసాగింపజేయమని కోరుకుంటున్నాం. ఆయన మరి వారు తలపెట్టినటువంటి ఆ యొక్క చర్చి నిర్మాణ విషయంలో కూడా ఆయన అన్ని విషయాల్లో మీ సహాయాన్ని దయచేయండి. అలాగున ప్రభా విస్తరింపచేయండి. కృప చూపించమని కోరుకుంటున్నాం. అయ్యగారికి ఇచ్చినటువంటి ప్రతి తలాంతులను ఆయన సంపూర్ణంగా నీ పరిచర్లో వాడుకుంటుండగా ఇంకా అనేకమైన తలాంతుల చేత నింపండి, నడిపించండి. ప్రతినిధి ప్రభా మీరు పడినటువంటి గాయముల చేత మాకు స్వస్థత అన్నట్లు సేవకుడికి చాలా బాధల్లో ఉన్నప్పటికీ ప్రతి కార్యక్రమాల్లో ఉద్యమంగా మీరు నిలబెట్టి నడిపిస్తున్నారు. పౌలుతో అన్నట్టు నా కృప నీకు చాలు అని అన్న తర్వాత పౌలు నా బలహీనతలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసినాడు అన్నట్టు ఈ రోజున కృతజ్ఞతగా తన యొక్క సాక్ష్యాన్ని ఎన్నో సార్లు ప్రభు ఆయన దేవుడి నన్ను బలపరుస్తున్నాడని సాక్ష్యం ఇచ్చాడు. ఆ రీతి నా తండ్రి మరి అయ్యగారి యొక్క పరిచర్యలో తప్పకుండా ముందు కాలంలో ఒక గొప్ప సేవలో అలాగే గొప్ప పరిచర్యలో ఆయన సంఘాన్ని విస్తరింపచేస్తారని నమ్ముతూ కృతజ్ఞత వందనం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఆది అంతా మీ ఆధ్వర్యంలో ఉంచుకొని వాతావరణాన్ని సమస్తాన్ని ఆధీనంలో ఉంచుకొని నీ పరిశుద్ధాత్మ ద్వారా నడిపించినందుకు ప్రతి పాటలో వాక్య ధ్యానములో ప్రార్థనల్లో అన్ని కార్యాలలో మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు మమ్మల్ని అందరిని ఆశీర్వాదాలకు పాలపంపులుగా అర్హులుగా తీర్చిదిద్దినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ మరలా ప్రభా ఈ న్యూ లైఫ్ చర్చిని అలాగే దైవజనులు రూబెన్ పాస్టర్ గారిని వారి కుటుంబాన్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామను వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయో కుమారుని యొక్క కృపయో
పరిశుద్ధాత్మ యొక్క సహాయము ఇప్పుడు ఎల్లప్పుడూ వాక్యముని ప్రతి ఒక్కరిని లోతైన ఆత్మీయతలకు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.